నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. హలో సార్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఛానల్కి నమస్కారం. ఈ ట్రెండ్కి తగ్గట్టు ఆ ట్రెండ్ని సెట్ చేస్తున్నారు కదా సార్. ఆ ఏజ్లోనే 6 ప్యాక్ ట్రెండ్ ఇచ్చారు. ఆ రోజు 96లో 10 అంబాసిడర్ కార్స్ స్టమక్ పై నుంచి నడిపించాను. కానీ ఇలా పెట్టి మీరు అప్పుడు చూసారా సార్? అప్పుడు కాదు సార్, అప్పుడు పుట్టుంటారేమో మీరు. వీడియోలో ఎలా వచ్చారు? కార్ట్ ఎలా వచ్చారు? కాదు, అదే మా పవన్ సార్. నాకు అలాంటి డేర్ డెవిల్ స్టంట్స్ చేయాలన్నది బద్రి గారికి సాధ్యం. మెగాస్టార్ గారు, ఇంకా మెగాస్టార్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మాకు 2 కళ్ళు. ఏ జన్మనో పుణ్యం నేను. బద్రి, గాడ్ బ్లెస్ యూ. ఆ భగవంతుడి దయ నీకు ఎప్పుడూ ఉండాలని ఉంటుందని, నీ కుటుంబం పట్ల ఆయన యొక్క దయ ఉంటుందని ప్రగాఢంగా నమ్ముతూ మరొకసారి గాడ్ బ్లెస్ యూ. ప్రభాస్ గారు కింద పడితే ఆయన మీద దగ్గర 15 మంది పడ్డాం మేము. హార్డ్ వర్క్ మనం చేసాం బద్రి అని చెప్పి. మహేష్ బాబు గారితో ఇంక తిరగలేదు. ఎన్ని సినిమాలు చేసాం, ఎక్కడ అర్జున్ ఒక్కడు. తెలుగు ఇండస్ట్రీలో రియల్ గా స్టంట్ చేసే హీరోస్ లో మంచు మనోజ్ గారు నెంబర్ 1 అంటారు. ఆయన మొన్న కూడా వీడియో పెట్టాను, ఆ మండు ఫోన్లో అవన్నీ చెయ్యొద్దు బాబు. అల్లు అర్జున్ గారితో, రజనీకాంత్ గారితో ఏమైనా చేశారా సార్? ఏంది మాస్టర్, నన్ను పని చేయనివరా, ఫైట్ చేయనివరా మీరు అంటున్నారు ఆయన. విజయ్ తలపతి గారు, సూర్య గారు అయితే మరి ఇంక తిరగలేదు. ఆయన ఫేవరెట్, చాలా గొప్పవాడు అని చెప్పి నన్ను పట్టుకొని వాటేసి ఫోటోలు దిగారు. ఆ సిచ్యువేషన్ అక్కడ వరకు బాగుంటుంది, అందరూ చూస్తారు. ఫ్యామిలీ వరకు వచ్చేటప్పటికి వైఫ్ కానీ పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు ఇంత రిస్క్లే చేస్తుంటే ఎవరు ఒప్పుకుంటారండి? ఎవరు ఒప్పుకోరు. ఇవన్నీ 8 స్టిచెస్ ఇక్కడ పడ్డాయి. స్టూడెంట్ నెంబర్ 1 ఇక్కడ ఒక 8 స్టిచెస్ పడ్డాయి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్గా చాలా మంది ఫైట్ మాస్టర్స్ని చూస్తూ ఉంటాం, అలాగే స్టంట్ మాస్టర్స్ని చూస్తూ ఉంటాం. కాకపోతే కొన్ని ఫిలిమ్స్లో అబ్బా అసలు నిజంగా ఈ స్టంట్ ఎంత బాగుంది కదా, ఈ ఫైట్ అసలు ఏం టెక్నిక్ పెట్టి ఆలోచించారా, అసలు ఏమా హీరో ఫైటింగ్ క్లైమాక్స్ ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్ అని ఖచ్చితంగా సినిమాకి వెళ్ళినటువంటి ప్రతి ఒక్క కమర్షియల్ ఫిలింలో మనం అనుకుని బయటకి వస్తాం. సో అలాంటి ఫిలిమ్స్లో ఫైటింగ్తో పాటు స్టంట్స్ని కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ ఆ స్టంట్లో నిజంగానే లోపల ఎంటీగా ఉంటుంది, లోపల ఎవరు ఉండరు, కారు మాత్రం గాల్లో ఎగురుతుంది, లారీ అనేది 3 బిల్డింగ్ల పైనుంచి ఎగురుతూ ఉంటుంది అని అనుకుంటాం. బట్ అది నిజంగానే గాల్లో ఎగురుతుందా, నిజంగా లోపల స్టంట్ మాస్టర్స్ ఉంటారా, ఫైట్ మాస్టర్స్ ఉంటారా అన్న ఆలోచన చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్గా ఉండిపోతుంది. అలాంటిది అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో ప్రారంభమైన మాస్టర్ చాలా చాలా సీనియర్ మాస్టర్. అండ్ నాతో పాటు బద్రి మాస్టర్ ఉన్నారు. అండ్ చాలా చాలా విషయాలు తెలుసుకుందాం ఈరోజు అయితే. హలో సార్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఛానల్కి నమస్కారం. నమస్తే సార్. నమస్తే, ఎలా ఉన్నారు? హ్యాపీ అండి సార్. మీరు ఏ ట్రెండ్కి తగ్గట్టు ఆ ట్రెండ్ని సెట్ చేస్తున్నారు కదా, చేయాలి. సూపర్. సో బాటమ్ బాన్ పుట్టి పెరిగిందంతా వైజాగ్. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు ఏం చదువుకున్నారు? నేనేం చదువుకోలేదండి. చిన్నప్పటి నుంచి ఆ కార్పెంటర్ వర్క్ వైజాగ్లో. ఓకే. సో ఏం చదువుకోలేదు. కానీ మాది ఒకటే ఊరు. అవునా? మీది వైజాగ్, మాది వైజాగ్. థ్యాంక్ యూ మేడం, మంచిగా అడగండి మరి ఇంటర్వ్యూలో. సో మరి వైజాగ్ కాబట్టి ఇంకా హ్యాపీగా చాలా కంఫర్ట్ గా కూర్చోవచ్చు మీరు. అదే కరెక్టే, కానీ ఎందుకని నేను చదువుకోలేదు కనుక నాకు మంచిగా అడిగి నాలో ఏముందో రప్పించండి, చెప్తా. చదువుకున్నా మాకేముంది సార్? చదువుతో సంబంధం ఉందా సార్? లేదు, కరెక్ట్. ట్రెండ్ ని సెట్ చేశారు, మంచిగా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అయ్యారు. సో అంతకన్నా గొప్పతనం ఇంకేం కావాలి సార్? సూపర్. అండ్ సో అమ్మా నాన్నగారు ఏం చేస్తుండేవాళ్ళు? లేరు మేడం, చనిపోయారు. చిన్నప్పటి నుంచి వాళ్ళు దూరం అవ్వబట్టే నాకు చదివిపించిన వాళ్ళు లేక
చదువుకోలేకపోయాను. ఓ మీ చిన్నప్పుడే చనిపోయారు. చనిపోయారు. మీకు తెలుసా పోనీ అమ్మా నాన్న ఎలా ఉంటారు? తెలుసుకుంటా చనిపోయారు. నేను పెద్దవాళ్ళ అన్నయ్య ఉన్నారు, అన్నయ్య దాంట్లో ఆయన పెంచారు నన్ను చిన్నప్పటి నుంచి. అన్నయ్యలు పెంచారు. ఓకే, మీరు ఏ ఏజ్ లో ఉన్నప్పుడు చనిపోయారు అమ్మా నాన్న? నాకు 7-8 సంవత్సరాలు చనిపోయారు. 7-8 సంవత్సరాల్లో అప్పుడే. సో అది చదువుకోకుండా ఇంకా ఇందులోకి కార్పెంటర్ కార్పెంటర్ వర్క్ చేస్తూ కార్పెంటర్ వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. అసలు దానికి ఫిలిమ్స్ కి సంబంధం లేదు, స్టంట్ కి ఫైటింగ్స్ కి సినిమాలకి సంబంధం దేనికి సంబంధం లేదు. మరి ఎలా సార్ వచ్చారు? ఈ సంబంధం లేకుంటే మీ ముందు ఉన్నాను నేను. అదే నాకు దేవుడిని ఎప్పుడు దండం పెట్టుకుని ఏంటంటే, నేను పడుకున్నా కూడా ఆలోచన కూడా సంబంధం లేకుండా ఉన్నానని అనుకుంటాను ఎప్పుడు. పెద్ద పెద్దలతో మాట్లాడినా, ఒక హీరోలతో మాట్లాడినా, ఓ చిరంజీవి గారిని కలిసి నేను వచ్చినా కూడా నేను అదే అనుకుంటాను. ఏమనుకుంటానంటే, నేను ఎక్కడ పుట్టాను, ఎలా ఉండాలి, నేనేంది ఇంత బీజీకి వెళ్ళి అంత పెద్ద స్టార్లతో కలిసి వస్తున్నాను అని చాలా హ్యాపీ అయిపోయి ఆ దేవుడికి దండం పెట్టుకుంటాను. ఇది ఫస్ట్ అక్కడమ్మ ఇక్కడ అబ్బాయిలో ఆపర్చునిటీ ఎలా వచ్చింది? దానికన్నా ముందు 1996లో 6 ప్యాక్ సార్, ఆ ఏజ్ లోనే 6 ప్యాక్ ట్రెండ్ ఇచ్చారు. ఇప్పుడు ఇంకా యూత్ అందరూ కూడా 6 ప్యాక్ కోసం ఇన్ని ట్రై చేస్తూ తినడం మానేసు డైట్ అని అలా ఉంటే 96లోనే ఒక ట్రెండ్ సెట్ చేశారు. అంటే భగవంతుడు అనేది నాకు ఆయన ప్రతి మనిషికి రాసి పెడతాడు. నువ్వు ఇలా వెళ్ళాలంటే ఇది చెయ్యాలి, ఇలా నీకు ఇంత భవిష్యత్తు ఉన్నది, నువ్వు ఇది కష్టపడితే ఇది అవుతుంది అని చెప్పి భగవంతుడు నాకు అది ఇచ్చేసాడు. దాన్ని బట్టి నేను అందుకే కార్పెంటర్ వర్క్ చేస్తూ కరాటీ నేర్చుకున్నాను. కరాటీ బ్లాక్ బెల్ట్ నేను. కార్పెంటర్ వర్క్ నేర్చుకుంటూ, కార్ డ్రైవింగ్ నేర్చుకుంటూ అన్ని రకాలుగా వర్క్ చేస్తూ ఉండేవాడును. ఇది తర్వాత తెలిసింది ఇవన్నీ నాకు ఎందుకు అప్పుడు చేశాను అనే దానికి. అవన్నీ కూడా ఇప్పుడు నాకు యూజ్ అవుతున్నాయి. ఆ రోజు 96లో 10 అంబాసిడర్ కార్స్ స్టమక్ పై నుంచి నడిపించాను. అది ఒక రికార్డు సృష్టించాను. ఎందుకంటే నేను ఒక కార్పెంటర్ వర్క్ చేస్తూ కరాటీ నేర్చుకోవడం అనేది అది చాలా కష్టం. కానీ నువ్వు ఇంకా ఫీల్డ్కి వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలి, నిన్ను పవన్ సార్ తీసుకెళ్తారు, నీకు ఒక స్టంట్ మ్యాన్ చేస్తాడు రా బాబు, ఇవన్నీ నేర్చుకో అని చెప్పి భగవంతుడు నాకు చెప్పారేమో. నా మైండ్కి వచ్చి అవన్నీ నేర్చుకొని ఈరోజు హైదరాబాద్లో స్టంట్ మ్యాన్ అయ్యి ఈ విధంగా మీ అందరి ముందు మాట్లాడగలుగుతున్నాను. సార్ చాలా 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 హ్యాపీగా ఉంది. అంటే మనం నేర్చుకునేది ఎటు పోదు అంటారు కదా, పోలేదు మేబీ ఇప్పుడు మీ త్రూ ఇంకా ఇంకా కరెక్ట్గా తెలుసుకుంది. సార్ 1996లోనే 10 అంబాసిడర్ కార్స్, అలా పెయిన్ రావడం కానీ అంత వెయిట్ ఎలా సార్ అది? అంటే మా గురుగారు నోకరాజు గారు, ఆయన నాకు కరాటీ నేర్పే గురువు నోకరాజు గారు. ఆయన ఒక 100 బైక్స్ స్టమక్ పైన నడిపించారు ఆయన అప్పుడులో. ఓకే, నేను ఆలోచించి నేను కొంచెం ఇంకా గురువు కంటే ఎక్కువగా చేద్దాం అని చెప్పి నేను చాలా గట్టి మనిషి అనమాట. అని నేను చెప్పడం కాదు, నేను ఆ ప్రాక్టీస్ చేసి కరాటీ నేర్చుకొని ఆ 10 కార్లు ఇప్పుడు ఆల్రెడీ 92లో 6 ఉంటుండగా అంబాసిడర్ కార్లో మీకు పేపర్ కటింగ్ చూపిస్తా. అప్పుడు ఇంత మీడియా అంతా ఏం లేదు. ఈటీవీ ఒక ఛానల్ ఉండేది, అక్కడ లోకల్ ఛానల్ ఒక 2 టీవీలు అంతే. 96, 92, 93లో ఇంత ఘనంగా మీడియా లేదు అప్పుడు. ఆ టైంలో ఒక ఫోటో తీసా ఒకటి. ఒక అంబాసిడర్ కార్లో 6 మంది ఉంటారు, దాని మీద చెక్క పెట్టి ఆ చెక్క పై నుంచి అంబాసిడర్ కార్ నడిపించాను. దానికి పవన్ కళ్యాణ్ గురువు గారు సత్యానందం గారిని పిలిచా. సార్ మీరు ఇలా రండి, నేను ఎందుకంటే ఇలా నేను కార్లే స్టంప్ మీద నడిపిస్తున్నాను, మీరు వచ్చి చూడాలి, చూసి నాకు మీరు ఆ ప్రోగ్రాం మీరే చెయ్యాలి, ఎందుకంటే నేను ఇలా కడుపుల మీద కార్లు ఎక్కిస్తున్నానంటే ఎవరు రారు కదా, భయపడతారు, మీరు దగ్గరుండి చేపించాలి సార్ అంటే ఆయన భయపడ్డారు. ఏంది కడుపు స్టంప్ మీద కారు లేదని, లేదు సార్ నా మాటని అంటండి అని చెప్పి అంటే సరే ఆయన నా మాటని వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన ఎదురుగుంటా ఫస్ట్ ఒక చెక్క పెట్టి 6 అంబాసిడర్ కార్లో కూర్చుని పెట్టి నా పొట్ట మీద ఎక్కించాను. 6 ఎందుకు సార్ కూర్చోబెట్టారు? వెయిట్ కోసం. వెయిట్
ఈ ఒక్క కారు అంత వెయిట్ ఎక్కించుకుంటే నేను తర్వాత 10 కార్లు చేయగలుగుతానని చెప్పి నేను ట్రైల్ వేసాను అనమాట. ఓ. అది ఎప్పుడైతే కారు ఇలా వచ్చిందో చక్క ఇరిగిపోయింది. ఈ స్టమక్ మీదకి వచ్చారు, చక్క ఇరిగిపోయింది. అది ఇంతలా చక్క ఇరిగింది. అది కారు బ్యాక్ వెళ్ళింది. ఓ రైట్, నేను ఈ కారు నేను కెపాసిటీ కాశానంటే సింగిల్ డ్రైవర్తో 10 కార్లు నేను కాయగలుగుతాను అని చెప్పి అప్పుడు అనుకొని ప్రోగ్రాం సెట్ చేసాం. అప్పుడు దానికి సబ్రం హరి గారిని తీసుకొచ్చారు సత్యానంద గారు. తర్వాత పెప్సీ స్పాన్సర్ చేసింది అప్పట్లోనే పెప్సీ స్పాన్సర్. వాళ్ళు వచ్చి రామకృష్ణ బీచ్ దగ్గర ఆ బ్యానర్స్ మీకు అంతా డీటెయిల్స్ చూపిస్తాను. అక్కడ సబ్రం హరి గారు వచ్చారు. ఆయన కంగారు అయిపోయి పాపం ఆయన కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఆయనకు ఊపిరాడలేదు. ఆయనకు కూడా మేము కూడా చూసాం కదా, నేను కూడా చూసాను. అసలు ఒంటి మీద షర్ట్ లేదు. అవునండి. కానీ ఇలా పెట్టి మీరు అప్పుడు చూసారా సార్? అప్పుడు అప్పుడు పుట్టుంటారేమో మీరు. వీడియోలో అదే కదా, అప్పుడు చూసానంటే అప్పుడు మీరు పుట్టుంటారు అనుకుంటున్నాను. కాదు, వీడియో చూపించారు సార్. ఆ వీడియోలో చూసాను నేను. అదే సార్, మీ 2 హ్యాండ్స్ ఇలా పైకి పెట్టి సో చాలా హార్డ్ గా పడుకొని. అప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్, డెక్కల్ క్యానికల్ మెయిన్ పేపర్లు వేసారండి అప్పుడు. కానీ అది బయటికి రాలేదు. ఇంత మీడియా అది ఎవరికి తెలియదు కనుక అది ఆగింది. మరి మీ ద్వారా అందరికి ఇప్పుడు తెలియపరుస్తున్నారు. అసలు నేను కూడా వీడియో చూడగానే చాలా సర్ప్రైజ్ అయ్యాను. అండ్ అన్నిటికన్నా అమ్మో 10 కార్స్ అంటే సార్, ఒక్క మాట అది అయిపోయింది కాబట్టి అడుగుతున్నాను. చెక్క ఇరిగిపోయింది, సో వెనక్కి కార్ వెళ్ళింది. ఫస్ట్ ట్రైల్ వేసేటప్పుడు అవును. సో కంటిన్యూ బ్యాక్ టు బ్యాక్ 10 అది కార్స్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఒక 1 month తర్వాత మళ్ళీ 1 month తర్వాత మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసాం. అప్పుడు దానికి చెక్క తీసి సపోర్ట్ ఇక్కడ అంటే ఇంకా చెక్క ఇరిగిపోతుందని చెప్పి ఒక హుడ్ తో ఇలా ఇటువైపు ఎక్కడానికి ఒక ర్యాంప్, దిగడానికి ఒక ర్యాంప్, డైరెక్ట్ అప్పుడు స్టమక్ పై నుంచి స్టమక్ మీద నుంచి వెళ్ళిపోయింది. డైరెక్ట్ స్టమక్. చెక్కలేదు ఇప్పుడు, ఓన్లీ ఇక్కడ నా రిప్స్ ఇరిగిపోకుండా చిన్న వుడ్ పీస్ పెట్టి అక్కడ ర్యాంప్ లాగా చిన్నది. సార్ పొట్ట నొప్పి పెట్టలేదా? అది కెపాసిటీ కాసాను. అది మామూలుగా అంతే. అమ్మో, లోపల ప్రేగులు. అదే ఇప్పుడు ఈ రోజు నేను చెప్పగలుగుతున్నాను అంటే అంత కష్టపడ్డాం కనుక కదా. తర్వాత హాస్పిటల్లో చూపించారా? ఏం చూపించలేదు. ఆ 10 కార్లు నేను లేచాక మొత్తం బ్లడ్ ఇదంతా చుక్కలు. ఒక వారం రోజుల వరకు ఈ బ్లడ్ అనేది అది ఇదంతా చుక్కల్లాగా వచ్చింది అంతా ఫేస్ అంతా. అంటే ఎందుకని? ఈ యొక్క స్టమక్ ఇదంతా వెయిట్ అంతా కాసే కదా, గాలి వదిలేనంటే నాకు పేగులు వస్తాయి బయటికి. అంత వెయిట్, అంబాసిడర్ కార్ వెయిట్ కదా, చాలా వెయిట్. అప్పట్లో హైయెస్ట్ టాప్ అండ్ కార్స్ కూడా అంబాసిడర్ కార్స్. దాని అప్పుడులో నేను చేసేటప్పటికి ఎవరు చేయలేదు. మరి ఇప్పుడు ఈ మధ్య ఎవరు చేశారేమో నాకు తెలియదు. ఇప్పుడు వరకు ఆ 10 కార్లు రికార్డ్స్ ఏం లేవు. సబ్రం హరి గారు కూడా చెప్పారు, నీకు గిన్నీస్ బుక్ రికార్డుకి తీసుకెళ్ళాలని చెప్పి. ఇంకా అలా నేను చేసి పవన్ సార్ రావటం, ఇంకా నేను హైదరాబాద్ రావటం, అది చేసిన తర్వాత ఇంకా నేను ఇక్కడికి వచ్చా. 1997 లో హైదరాబాద్ లో మొట్టమొదట ప్రారంభమైంది. నేను 96 లోనే వచ్చా ఇక్కడికి. 96 లోనే వచ్చేసాను. 97 లో నాకు కార్డు వచ్చింది. 97 లో కార్డు వచ్చింది. సో 1996 లోని స్టంట్ అయిన తర్వాత అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఫిలిం లో మీరు 96 లో అక్కడ జరిగింది. అది అక్కడ జరిగింది. అప్పుడు నాకు కార్డు రాలేదు. ఓకే. 96 లో అక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయిలో అక్కడ షూటింగ్ జరిగేది. మన ఇక్కడ బీచ్ ఉప్పాడ అదంతా జరిగింది. కాలేజ్ ఉంది కదా, అవును, కాలేజీలో అంతా జరిగింది. అక్కడ చేశారు. మరి ఇక్కడ ఎలా వచ్చారు? కార్డ్ ఎలా వచ్చింది? కార్డ్ అదే మా పవన్ సార్, నాకు పవన్ కళ్యాణ్ గారితో కార్డ్ రావడం జరిగింది. ఓకే. సో మొత్తానికి నాకు ఇప్పటికీ ఆ కార్లు సార్. ఇప్పుడంటే జిమ్ అంటే డైట్, ఎగ్స్ సరే అది అయిపోయింది. తర్వాత నా 2002లో అనుకుంటా బన్నీ సినిమా చేస్తున్నాం, దేశముద్రు చేసే టైంలో సాహసం చేర డింపక శభాష్ ఆంధ్రావు తెలియదు, నాకు గుర్తులేదు, మర్చిపోయింది. అందులో వాళ్ళు కొత్త వింతలు ఏం చేస్తారని చెప్పి వచ్చి టీవీలు తీసుకొచ్చారు, ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారు.
అప్పుడు నేనేం చేస్తానని చెప్పి ఆ ఛానల్కి ఫస్ట్ ప్రోగ్రామ్ నేను ఇచ్చాను. ఎండిపోయింది కొబ్బరి బొండం, ఆ బొండాన్ని మోచేతితో గుద్ది ఆ పైన తోలు ఒలిచి లోపు నుండి కాయ కొట్టి దాన్ని అంతా పీసులు చేసి ఒక 5 బీర్ బాటిల్ పైన కొట్టే కిందని ఊసిపోతుంది. ఒక 4-5 బీర్ బాటిల్ కొట్టా. తర్వాత చూసేసరికి నా చెయ్యి అంతా ఇక్కడి నుంచి ఇదంతా బ్లాక్ అయిపోయింది, బ్లడ్ క్లాట్ అయిపోయింది. ఎందుకంటే కొబ్బరి బొండం కొట్టేది అది వేరే, లోపు నుండి కాయ అది ఎండిపోయి ఆరిపోయి ఇంత దలసన ఉంది కొబ్బరి. కొట్టాలి, నేను కెమెరాలు పెట్టాను. కొట్టి పగలగొట్టి అప్పుడు జీ తెలుగులోనే దేంట్లోనే ఉంది ఆల్రెడీ, అది కొన్ని సంవత్సరాలు అయింది కనుక అదో రికార్డు చేశాను. సృష్టించారు. నా జీవితంలో నువ్వేం చేసావు పెద్ద హార్డ్ వర్క్లు అంటే 10 అంబాసిడర్ కార్స్, ఆ ఎండిపోయిన కొబ్బరి బొండం పగలు కొట్టడం, బీర్ బాటిల్ అనేది కొడతారు ఎవరైనా, కానీ కొబ్బరి బొండం అనేది చాలా హార్డ్. చాలా హార్డ్. ఓకే, ఆ క్లిప్పింగ్ అని దొరికితే మనకి ఇంకా చాలా మంచిది. నేను ట్రై చేశాను, మీరు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా వెతుకుతా. జీ తెలుగు అనుకుంటున్నా అప్పుడు. జీ తెలుగు. సార్ నాకు ఇప్పటికీ డౌట్ ఒకటి ఏంటి అంటే, ఆ టైంలోనే 6 ప్యాక్ మీరు ఎలా చేశారు? అప్పట్లో మీరు తీసుకున్న ఫుడ్ ఏంటి? నేను 6 ప్యాక్ తీసుకోవాలని చేయలేదు మేడం, నా ఫిజికే అలా ఉండేది. నేను ఆ స్టమక్ ఎక్సైజ్ ఆ ఎక్సైజ్ చేస్తే ఆల్రెడీ ఆ 6 ప్యాక్ వచ్చింది. అది నేను ఈరోజు ఓహో దీనికి 6 ప్యాక్ అంటారా, దీనికి 6 ప్యాక్ పెట్టారా, నాకు అప్పుడు ఏం తెలియదే. ఓహో ఇలా ప్యాక్ అని పేరు తెలిస్తే ఇంకా కొంచెం ఎక్సైజ్ చేస్తుండేమో నాకు అప్పుడు అది తెలియదు ఆ 6 ప్యాక్ అని. ఓకే ఓకే. ఫుడ్ అప్పుడు ఏం తీసుకునేవాళ్ళు సార్? చిన్నతనం టైము, ఇప్పుడంటే ఎంతైనా తినగలుగుతా, కొనగలుగుతా. అప్పుడు ఏం లేదు, మామూలు ఫుడ్, ఇంట్లో ఏం పెడతారో అదే తినేటోడు. ఏదో కోడిని పెంచుకొని నాటుకోడి గుడ్లు ఏదో కొంచెం గట్టిగా ఉండాలని అలా కొంచెం హార్డ్గా ఆ ఫుడ్ తినేటోడు. నాకు ఈ ఫుడ్ కంటే ఎక్కువ నేను హార్డ్ వర్క్, నా ఒళ్ళంతా గట్టిగా అయిపోవడం కారణం కార్పెంటర్ వర్క్. చాలా కష్టం అదంతా. ఆ టైంలో కష్టపడ్డ బట్టి చాలా హార్డ్ అయిపోయాను. అది అవుతూ నేను కరాటీ నేర్చుకోవటం చాలా వర్కర్స్ చాలా మంది గట్టిగానే ఉంటారు. ఇప్పుడైనా కూడా కొంతమంది వర్కర్ చాలా మంది గట్టిగా ఉంటారు, అందుకే వాళ్ళు ఏదైనా ఎత్తగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు. లూజ్గా ఉంటే ఎవరేం చేస్తారు, చేయలేరు కదా. నాకు ఆ ఫుడ్ లో అంత ఇది. అంత చిన్న ఏజ్ లో కార్పెంటర్ వర్క్ స్టార్ట్ చేశారు కదా సార్. సో అసలు డస్ట్ చాలా బాడీకి చాలా హెల్త్ ప్రాబ్లం. ఇప్పుడు అవన్నీ ఉన్నాయి మేడం, డస్ట్ అని, ఫేస్ కి మాస్క్ అని. అప్పుడు అవన్నీ ఏం లేవు. కానీ ఎక్కడ కూడా చేతులు కట్ అవ్వడం కానీ, పెయిన్స్ రావడం కానీ ఏం లేకుండా ఉండేది. నా వర్క్ లో అవ్వలేదు, ఇక్కడ షూటింగ్ లో చాలా స్టిచెస్ పడ్డాయి. ఇవన్నీ స్టిచెస్. ఓకే. కన్నడ ఫిల్మ్ చేస్తున్నాం, షూటింగ్ లో ఓ ఫాలింగ్ లోనే ఇది ఒక 8 స్టిచెస్ ఇక్కడ పడ్డాయి. స్టూడెంట్ నెంబర్ 1 ఇక్కడ ఒక 8 స్టిచెస్ పడ్డాయి. హైదరాబాద్ సినిమా ఇక్కడ ఒక 4 స్టిచెస్ పడ్డాయి నెత్తికి, ఈ మోచేతికి, ఇక్కడ కాల్కి స్టిచెస్తో వెళ్ళిపోయాయి. స్టిచెస్తో. సార్ నిజంగా అంటే ఫస్ట్ అక్కడమ్మ ఇక్కడ అబ్బాయితో స్టార్ట్ అయింది, తర్వాత నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఫిలిమ్స్ చేస్తుంటారు సార్? ఒక 250-300. 250 నుంచి 300 రెగ్యులర్ గా. అన్ని లాంగ్వేజ్లు, అన్ని లాంగ్వేజెస్, తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్, అన్ని, మలయాళం, హిందీ. హిందీలో ఏ హీరోస్ కి చేశారు? బాగి 2 చేసాం, తేరే గారు మేరే గారు చేసాం, యాహూ ఏదో ఉన్నాయి చాలా సినిమాలు. హిందీ అంటే కొంచెం గుర్తుండదు పేరు చేసాను. ఓకే సార్, మరి మీకు హిందీ వచ్చా? నాకు తెలుగు సమంగా రాదు, కానీ ఇంగ్లీష్ వాళ్ళతో కూడా మాట్లాడి పని చేస్తుంటాను. జార్జియో మొన్న వెళ్ళాం, ఆ జార్జియో భాషలో నా సెల్ ఫోన్ లో లాంగ్వేజ్ పెట్టుకొని వాళ్ళకి ఏం చెప్పాలో నేను మాట్లాడి వాళ్ళకి మాట్లాడితే వాళ్ళు నాకు చెప్పి ఓకే రైట్ అని. మా పాప ఐఫోన్ కొనిచ్చింది, అమెరికాలో ఉంది, ఇంకా అందులో అన్ని నేను యూజ్ చేస్తుంటాను. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ లో నాకు మెసేజ్ పెడితే నేను ట్రాన్స్లేషన్, గూగుల్ ట్రాన్స్లేషన్ లో నాకు చదువు రాదు కానీ చదువుకున్నట్టుగా ఉంటాను.
చక్కగా ఐఫోన్ అవునండి. నేర్పించేస్తుంది మీకు. నాది ఐఫోన్, ఓకే, దాన్ని ఆపరేట్ చేస్తాను. చక్కగా ఆపరేట్. ఇంగ్లీష్ లో మెసేజ్. సార్ నాకు ఐఫోన్ యూస్ చేయడం రాదు సార్ ఇప్పటికీ. నిజంగా చూడండి నా ఫోన్ ఏంటో, నాకు అస్సలు ఐఫోన్ యూస్ చేయడం రాదు. అదేండి భగవంతుడు మరి నాకు అది చూసారా పెట్టాడు మరి ఎంత నాకు. ఎన్ని టాలెంట్స్ ఇచ్చాడు మీకు. సూపర్. సో చాలా డిఫరెంట్ గా అనిపించేది ఏది సార్ అంటే ఇన్ని 250 300 స్టంట్స్ చేశారు కదా, అమ్మ బాబు ఇది చాలా రిస్క్, కానీ ఈజీగా అవుతుంది అనుకున్నాను కానీ చాలా రిస్క్. నేను రిస్క్ లోనే రిస్క్, ఏ రిస్క్ అయినా నాకు రిస్క్ లేదు. ఎంత రిస్క్ అయినా ఓ 10 అంతస్తులు 20 అంతస్తులు బిల్డింగ్ మీద నుంచి రమ్మన్నే నేను వచ్చేసా రూపులో. నాకు భయం లేదు, నేను ఏదైనా చేస్తా. ఆ రిస్క్ లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అంటే అది చెప్పగలుగుతా, కానీ అమ్మో ఇది చేయలేనని రిస్క్ అనేది నాకు ఇప్పటి వరకు లేదు. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఈ లారీ స్టంట్స్, ఇంక అంతకంటే రిస్క్ ఇంకేమున్నాయి నాకు చెప్పండి. ఇప్పటికి డౌట్, లారీ ఉంటది, సో అక్కడ నుంచి అంత హైట్ అది ఎలా సార్ ప్రాక్టీస్ చేసి అంత హైట్ ని అంత ఫీట్ ని ఎలా తీసుకెళ్ళగలుగుతున్నారు? అది ప్రాక్టీస్ కాదండి, అది భగవంతుడు ఇచ్చే నాకు ఇచ్చే ఆలోచన మైండ్ అంతే. అది ల్యాండింగ్ ఎలా సార్? అది సేఫ్ గా ల్యాండ్ అవ్వాలి, అంత వెయిట్ పైకి లెగవాలి అన్నది ఇది ప్రాక్టీస్ చేస్తే వచ్చేది కాదు. అంటే మేమందరం అనుకుంటాం ఏంటి అంటే దానికి ఒక కుక్కేన్కి థ్రెడ్ కట్టేసి లారీని ఇలా తీసుకెళ్ళి అలా పెడతాం. లేదు లేదు, ఒరిజినల్ ఉంటాయి. ఒరిజినల్ అలా కొన్ని ఉంటాయి, రోప్ కట్టి లాగి చేసేది అది వేరే ఉంటది, ఈ బోర్డు జంపింగ్ బోర్డు వేసి స్టంట్ మెన్ చేసేది వేరే ఉంటాయి, బ్లాస్టింగ్ పెడితే ఎగిరేది అవి వేరే ఉంటాయి. సపరేట్ సపరేట్ దేని దానికే ఉంటాయి. సో అల్లు అర్జున్ గారితో దేశముద్ర టైంలో మీ ఫైట్ అది ఎలా జరిగింది? అది చెన్నై మాస్టర్ విజయన్ మాస్టర్ గారు, మేము హైదరాబాద్ నుంచి ఒక పర్సంటేజ్ ఉంటుంది, వాళ్ళు 10 మంది వస్తే మేము 10 దాంట్లో వెళ్ళాం. అప్పటికి అల్లు అర్జున్ గారికి నేను అంత పరిచయం లేను, కానీ ఆయనతో ఆ సినిమాలో ఫైట్ చేశాను, కానీ ఏదో వచ్చామా ఫైట్ చేసామా వెళ్ళిపోయామా అంతేగాని. తర్వాత చెన్నై నుంచి రామలక్ష్మణ్ మాస్టర్స్ మా యూనియన్కి వచ్చారు. ఇంకా వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్క హీరోలు బద్రి అంటే నా యొక్క పని వాళ్ళు గుర్తుపెట్టి, ఎందుకంటే మాస్టర్ల ద్వారా మెయిన్ అసిస్టెంట్గా నేను పనిచేస్తున్నాను కనుక ఒక హీరో దగ్గరికి వెళ్ళి రోప్ కట్టాలన్నా వాళ్ళకి ఏదైనా చెప్పాలన్నా నేను వెళ్ళి చెప్పాలి. దానివల్ల వాళ్ళతో నా పరిచయం, మనం చేసే పని హీరోలకి నచ్చటం కొన్ని ఉంటాయి. ఏదైనా రోప్ కట్టేటప్పుడు వాళ్ళకి ఎంత జాగ్రత్తగా కడతాం, ఎంత సేఫ్ గా వాళ్ళ చింత చేపిస్తున్నాం అనేది వాళ్ళు గమనిస్తారు. అది అందరితో కాదు, అది కొంతమంది దాన్ని అలా సేఫ్ గా చేయగలరు. అందులో నేను ఒకడున్నా. ప్రతి హీరో ఎవరైనా సరే కూడా మన రోప్ కడతాను అంటే ఓకే మంచిగా కడతాడు, సేఫ్ గా ఉంటుందని రవితేజ గారు అయితే చాలా హ్యాపీ అవుతారు. ఎందుకంటే ఆయన మన ఏదైనా రోప్ కట్టిన చేసినా ఒకసారి కాదు, ఆ షాట్ ఎన్నిసార్లు వచ్చినా కూడా ఆయన అన్నిసార్లు చేస్తారు ఆయన రవితేజ గారు. ఎందుకంటే ఆయనకి ఆ ఇష్టం అనమాట ఆ పని అంటే. మీకు నచ్చిందా, మనకు నచ్చినంత వరకు చేస్తారు, ఆయనకి నచ్చడం కాదు. కొంతమంది వాళ్ళకి నచ్చాలి, కానీ ఈయన వచ్చి అందరికి నచ్చాలి. నీకు ఎన్నిసార్లు చేయాలి చెప్పు అన్నిసార్లు చేస్తాను అంటారు. పని కోసం మంచి రవితేజ గారు అలా ఇష్టపడుతుంటారు పని అంటే. జూనియర్ ఎన్టీఆర్ గారు మొన్న కూడా చెప్పాను, ఆయనతో నేను తక్కువ చేశాను, కానీ ఆయన నెంబర్ 1 స్టూడెంట్ నెంబర్ 1 లో చేశారు. అప్పుడు ఆయన పీటర్ మాస్టర్, అది కూడా చెన్నై నుంచి వచ్చి మేము పర్సంటేజ్ తో వెళ్ళి పని చేసింది. అది కూడా తర్వాత అరవింద్ సమితికి మేము ఫుల్ ఫీల్డ్ రామలక్ష్మణ్ మాస్టర్స్ 2-3 సినిమాలు చేసాం సార్తో. జూనియర్ ఎన్టీఆర్ మంచి సరదాగా ఉంటారు, చెప్పింది టక్కున క్యాచ్ చేసి పని చేస్తారు, చేయలేదు అనేది ఏమి ఉండదు. ఆయన ప్రభాస్ గారు నాకు అందరు హీరోలు బద్రి అంటే గుర్తుపెట్టి పిలిచే హీరోలు అందరూ ఉన్నారు ఇప్పుడు వరకు. ప్రభాస్ గారు ఒక్కరే అయితే, ఆయనతో నేను 2-3 సినిమాలు చేశా బయట మాస్టర్లతో. మొన్న 2-3 సినిమాలు చేసాం, కానీ ఆ పరిచయం లేదు. మొన్న మేము చేస్తున్నాం రాజసాబ్ చేసేటప్పుడు మేము ఆయనతో పనిచేసేటప్పుడు
మా కృష్ణ వర్క్ చేస్తున్నాడు, చిన్న చిన్న డూబ్ వర్క్ చేస్తుంటే నేను సత్యానంద్ గారు ఫోన్ చేశారు. నేను బద్రి అంటే, సార్ ఇలాగా ప్రభాస్ గారు షూటింగ్ చేస్తున్నాను సార్ అన్న. అవునా, సరే రేపు వెళ్ళి కలువులే అన్నారు ఆయన. ఆయన ఏం చెప్పారో నాకు తెలియదు. రేపు వెళ్ళి కలువు పో అన్నారు. నేను మార్నింగ్ వెళ్ళి ప్రభాస్ సార్ కూర్చున్నారు. సార్ నమస్తే సార్, ఇలాగా సత్యానంద్ గారు. ఓ బద్రి నువ్వేనా, మీ అల్లుడా అంటున్నారు. అంటే ఆయనకి అప్పుడు దండం పెట్టా. సార్ ఇండస్ట్రీలోకి వచ్చి అందరు హీరోలు బద్రి అంటే అందరికీ తెలుసు సార్, మీ ఒక్కరే నాకు పరిచయం లేరు, ఈ సత్యానందం గారి ద్వారా మీరు నాకు పరిచయం అయ్యారు, చాలా సంతోషం సార్, థ్యాంక్ యూ అన్నాను. నా స్టంట్స్ అన్ని మీరు ఒకసారి చూడాలంటే తీసుకురమ్మన్నారు. నేను చేసే స్టంట్స్ అన్ని చూశారు. మీతో కూడా నేను మొన్న చేశాను సార్ అన్న. ఆయన నేను చేసే స్టంట్ ఒకటి చూపిస్తే ఆయనే కంగారు అయిపోతున్నారు. ఆ టైంలో ఆ వాటర్లోని కింద పడి ఉంటారు. మన ఇక్కడే వైజాగ్లో కాలేజీలోని షూటింగ్ నైట్ ప్రభాస్ గారు కింద పడితే ఆయన మీద దగ్గర 15 మంది పడ్డాం మేము. ఆయన చూసి కంగారు అయిపోయారు. ఎంత హార్డ్ వర్క్ మనం చేసాం బద్రి అని చెప్పి చాలా హ్యాపీ అయిపోయి మళ్ళీ ఆయనకి నేను గుర్తు చేశాను. అంత చేసినా కూడా నేను గుర్తు లేదనమాట. ఆయన పరిచయం అయ్యాను, నేను కూడా చాలా హ్యాపీ అయిపోయాను, ఫుల్ఫిల్డ్ అయిపోయింది. నాకు ఏ హీరో గారు నాకు అంటే నాకు పరిచయం లేరు అనేది నాకు ఇప్పుడు లేదు. అందరూ తెలుగు హీరోస్ లో అందరూ ఇంకా పరిచయం. ప్రభాస్ మహేష్ బాబు గారితో ఇంక తిరగలేదు. ఎన్ని సినిమాలు చేసాం, ఎక్కడ అర్జున్ ఒక్కడు మొన్నటి వరకు చేసుకొని వస్తున్నాం. మొన్నటి వరకు మొన్న ఒక లారీ ఆయన సర్కార్ పాటలో లారీ జంప్ చేసాం. కరోనా అయిపోయిన తర్వాత అందరు మాస్కులు అయి పెట్టుకొని ఇక్కడ 7 acres లో షూటింగ్ చేస్తుంటే ఆ లారీ జంప్ అనేది ఆయన చూడలేదు. మేము చేసిన తర్వాత అలా చూశారు. ఎవరు చేశారు బద్రి, అవునా అని చెప్పి ఆయన ఆ పని యొక్క వాల్యూ చూడండి ఎంత. అంత స్టార్ కూడా లేచి బద్రి దా నీతో ఫోటో దిగుదాం అన్నారు. అసలు నేనే అసలు నాకు అర్థం కాలేదు. ఆయన మాస్క్ తీసి దా బద్రి అంటే అందరూ మాస్కులు వేసుకుని ఉన్నారు. మీ కాల్తో ఆ స్టిల్ చూపిస్తాను, తీసి ఆ ఫోటో దిగ్గాని నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంత కష్టపడిన దానికి నాకు చాలా ఫలితం, ఇంత వాల్యూ ఇస్తున్నారు స్టార్స్ అని చాలా హ్యాపీ అయిపోయాను. సూపర్. మహేష్ బాబు గారు ఎప్పుడు నేను చిన్న చిన్న కామెడీ వీడియోలు అవి చేస్తుంటాను, అవన్నీ చూపిస్తాం షార్ట్ మధ్యలో. చూస్తుంటారు, నవ్వుతుంటారు. పేరుంది అమ్మాయి కన్ను కొట్టి అంత అప్పుడు చేసేది కదా. నేను బైక్ తో స్కిడ్ అయిపోయి అవన్నీ చేసి ఆయన చూపిస్తే మామూలు నవ్వలేదు మహేష్ బాబు గారు. ఈ అమ్మ వదిలితే సినిమా చేసేటట్టుగా ఉన్నారా మీరు. భరత్ అనే నేనికి చాలా మహేష్ బాబు గారు చాలా షర్ట్లో చాలా సరదాగా ఉంటారు. చాలా హ్యాపీ అంత. మెగాస్టార్ గారు, ఇంకా మెగాస్టార్ గారు, పవన్ కళ్యాణ్ గారు మాకు 2 కళ్ళు, వాళ్ళిద్దరూ నాకు దేవుళ్ళు అంతే. ఇంక వాళ్ళ కోసం ఎంత చెప్పినా కూడా ఏ జన్మనో పుణ్యం. నేను ఒక వైజాగ్లో కార్పెంటర్ వర్క్ చేస్తూ అటువంటి వాళ్ళు పరిచయం ఉంటూ వాళ్ళ దగ్గర నేను ఒక బద్రి అనేది గుర్తు పెట్టుకొని వాళ్ళు మాట్లాడటం అనేది అది దేవుడి దయ. అది నేను నోటితో ఇంక చెప్పలేను. నేను అంత అంత అదృష్టవంతుడు ఎవరు ఉంటారో నాకు తెలియదు. చాలా హ్యాపీ. చిరంజీవి గారితో ఏ ఫిలిమ్స్ చేశారు సార్? చిరంజీవి గారితో చాలా సినిమా. స్టాలిన్ ఫస్ట్ ఫిల్మ్, స్టాలిన్ గోవిందరందరవాడు. స్టాలిన్లోని ఇంక సార్కి తెలియదు, ఒక మంచి కథలోని వెనకాల తన్నాలి చిరంజీవి గారికి. వాళ్ళు చెన్నై ఫైటర్స్ వచ్చి అబ్బో సార్కి చాలా జాగ్రత్తగా అనాలి, ఆయనకి పెయిన్ ఉంది అనగానే కానీ నాకు భయపెట్టారు. అనగానే మీరేంద్ర నేను ఆయనకి ఈయన భయపెట్టారు, ఆయన తనాలంటే ఎలా కష్టం కదా. నేను వెళ్ళి వీపులో తంటే గుండెల్లో ఉండి బుల్లెట్ కదలాలి. అమ్మ బాపోయ్, ఆ సీన్ పెట్టారు. వీళ్ళేమో మెడ్రాస్ ఫైటర్స్ నాకు భయపెట్టారు. కనన్ మాస్టర్ రెడీ టేక్ యాక్షన్ అని తనకి ఆయనకి కనెక్ట్ అవ్వట్లేదు. ఆయన కథలో ఉన్నారు, నాకు తెలీదు. అసలు ఆ గుండెల్లో బుల్లెట్ ఉంది, తంతే ఆయన ఫీల్ అవ్వాలని నాకు తెలియదు. సినిమా ఫైట్ కదా, నేను ఇలా టచ్ చేస్తున్నా.
వెనకాల చూసి తిట్టారు, తీసేయండి మనోడు ఎవడు గట్టిగా తన్ను, ఏంది తన్నుడు అన్న చిరంజీవి గారు నాకు తిట్టారు. నేను కంగారు అయిపోయి గట్టిగా తన్నమంటున్నారు ఏందని చెప్పేసి వీళ్ళేమో ఏదైనా సోలర్ బాల్ తంతే అని అంటారు. నాకు థియేటర్కి వెళ్తే ఆయనకి ఏమైంది అనుకో నన్ను చంపేస్తారు ఫ్యాన్స్ అందరూ. నా భయం నాకుంది. ఇదేమో షార్ట్ పెట్టారు. మాస్టర్ వచ్చాడు, సార్ ఇలా కంగారు పడుతున్నాడు, బద్రి కంగారు పడక తను పర్లేదు తను అన్నారు. అప్పుడు ఇంకా తనలేక ఒక్క తన్నుదన్నాను. ఓకే టేక్ అన్నారు. అమ్మయ్యా అని నేను బయటకు వచ్చాను. సార్కి తెలియదు చిరంజీవి గారికి, ఇప్పుడు తెలియదు నేనేనది. ఓహో, అలా తన్నిన వ్యక్తి మీరే. నేనే అది మీకు చూపిస్తానండి అది. సార్ యాక్చువల్లీ నేను ఇప్పటి వరకు ఏమనుకుంటున్నానంటే స్టంట్ని చేయడం, ఫైటింగ్ని నేర్పించడం యాక్టర్స్కి ఎలా చేయాలి, వాళ్ళని పైనుంచి బిల్డింగ్స్ మీద నుంచి దూకేటప్పుడు కానీ చాలా టేక్ కేర్గా, చాలా జాగ్రత్తగా, వాళ్ళకి సెక్యూర్గా ఎటు అవ్వకుండా కట్టడం, ఇవన్నీ చేస్తారనుకున్నా. సో యాక్టర్స్ అంటే హీరోస్తో ఫైట్ మీరు కూడా చేస్తారు. మేము కూడా చేస్తాం ఫైట్. మాస్టర్సే కాదు, మాస్టర్స్ కూడా ఫైటింగ్లో ఉంటారు. నేను స్టంట్ మ్యాన్ కదా, ఇంకా నేను మాస్టర్ అవ్వలేదు, ఫైటర్ కదా నేను ఫైట్స్ వాళ్ళతో ఫైట్లు చేయటం. చిరంజీవి గారితో ఉన్నాయి, చాలా ఫైట్స్ ఉన్నాయి. అమ్మ బాబాయ్, అంటే ఒక్కొక్కటి. సార్ మీది హైయెస్ట్ పైనుంచి కిందకి గెంతేది ఏ ఫిలింలో సార్? హైయెస్ట్ ఎందుకు చాలా ఉన్నాయి. మన ఉదాహరణ అంటే మా మనోజ్ బాబు గారు నేను ఇద్దరం కలిపి ఓ 2 ఫ్లోర్లలో నుంచి గ్లాస్ బ్రేకులు చేసుకొని వచ్చాం. మొన్న వీడియోలో చాలా రోజుల తర్వాత మనోజ్ బాబు గారి కోసం మాట్లాడాను. 2 ఫ్లోర్ నుంచి చేసి వచ్చా. ఇంకా చాలా చిన్న, ఒకటేనే కాదు సార్. తెలుగు ఇండస్ట్రీలో రియల్గా స్టంట్ చేసే హీరోస్లో మంచు మనోజ్ గారు నెంబర్ 1 అంటారు. అవును. అంటే రిస్క్ అయినా సరే ఏదైనా సరే నేను న్యాచురల్గా చేస్తాను, నాకు డూప్ వద్దు, నేనే చేస్తాను స్టంట్స్ అని అంటూ ఉంటారంట. నిజమేనా? నిజమేనండి. మొండిగా చేస్తాడు ఆయన. మొన్న కూడా వీడియో పెట్టాను, ఆ మొండు ఫోన్లో అవన్నీ చెయ్యొద్దు బాబు ఎందుకంటే ఇప్పుడు చాలా టెక్నికల్గా వర్క్ వచ్చింది. చాలా మొండోడు మనోజ్ బాబు. అసలు ఆయన రోపులు గీపులు ఏం కట్టుకోడు, ఎగిరి ఆ బెడ్ కూడా అప్పుడు మేము చేసేటప్పుడు ఆ బెడ్ కూడా కట్టలేదు. ఇప్పుడంటే కొంచెం ఏదైనా పడినా బాగుంటుంది, కానీ అప్పుడు అంత ఏమి ఉండేది కాదు. చిన్న చిన్న ఏదో గడ్డి బెడ్లు లాంటివి వేసి పరుపులు వేసి దాని మీద ఎగిరి పాపం చాలా హార్డ్ వర్కర్ ఆయన మనోజ్ బాబు. ఇప్పుడు నేను అందులో ఒక మాస్టర్కి అసిస్టెంట్గా చేసి హీరోలకి సపోర్ట్స్ అయ్యి ఇస్తున్నాను కనుక చెప్పాను, మీరంతా ఇంక చేయొద్దు బాబు అని. ఆయన ఆ ఇద్దరం కలిపి దూకడం అంటే ఎక్కడ చెప్పండి, గ్లాస్ బ్రేకులు చేసుకొని అవి షుగర్ గ్లాసులు అండి. గుచ్చుకుంటే అంత పెద్ద మేజర్ అయిన దెబ్బలు తగలు. అది కూడా మనం చెప్పలేము, గ్యారంటీ అని ఇవ్వలేము. వాడు షుగర్ గ్లాస్ అని ఒరిజినల్ అది గ్యాస్ అనేది ఎక్స్పైర్ అయిపోయిందంటే పెద్ద పెద్ద పీసులు దిగుతాయి. అది మనం చెప్పలేము. అది షుగర్ గ్లాస్ అనే పెడతాడు, అది పగిలాక తెలుస్తుంది అది చిన్న పీసా పెద్ద పీస్ అని. అది అలా బ్రేక్ చేసుకొని గింతారు. ఎక్కడ దెబ్బలు నేను తగలలేదు. ఆయన రన్నింగ్ కార్లోనే వచ్చి ప్లేన్కి కొట్టారు ఆయన. అవన్నీ ఎవరు ఫైటర్ చేస్తారు, హీరోలు అవి చెయ్యరు. చెయ్యరంటే ఎందుకంటున్నానంటే ఇప్పుడు చేయకూడదు. కోట్లు పెట్టి ఇప్పుడు ఒక హీరో ఉన్నారండి, కోట్లు పెట్టి ఆ హీరోతో సినిమా తీస్తున్నారు. ఆ హీరో వెనకాల మేము ఎంతమంది మేము అందరం బతుకుతున్నాం. ఫైటర్స్, డాన్సర్స్, ఎంతమంది ఆర్టిస్టులు బతుకుతున్నారు, ఎంతమంది టెక్నీషియన్ ఒక హీరో యాక్ట్ చేస్తే బతుకుతున్నారు. మరి అటువంటి హీరోకి ఎప్పుడైనా ఏదైనా చిన్నది కాలు బెనికినా ఏదైనా అయినా కూడా ఆ సినిమా ఆగిపోతుందా లేదా చెప్పండి? ఆగిపోతుంది. అలా చేయకూడదు కదా. ఆయన బాగుంటేనే మేము అందరం బాగుంటాం. అందుకని ఎక్కడ అతి జాగ్రత్తగా ఎవరైనా ప్రతి హీరోకి మేము అంటే చాలా మంది అంటారు వాళ్ళు దూకరా వాళ్ళు చేయరా అంటే, ఇప్పుడు వాళ్ళు 2 అంతస్తులు బిల్డింగ్ మీద దూకేస్తారు, ఏదైనా అవుతాయి. ఏంది పరిస్థితి చెప్పండి? ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు, ఒక సినిమాలో 4 అంతస్తుల బిల్డింగ్ మీద దూకారు బాలకృష్ణ గారు. ఏమైంది? కాలు దెబ్బ తగిలింది, ఇరిగిపోయింది కాలు బాలకృష్ణ గారికి. చెప్పండి, అలాగా రిస్కులు అన్నీ చేస్తుంటే హీరోలు, అందరు హీరోలకి దెబ్బలు తగిలితే సినిమా ఎలా తీస్తారు చెప్పండి? వాళ్ళు లేకపోతే మేమంతా ఎలా బతుకుతాం
అది కరెక్ట్ కాదండి. చాలామంది తెలియక హీరోలు చేయరా, దూకరా, అంతా మీరేనంటే మేం కాదు, వాళ్ళు కూడా చేస్తారు. కానీ వాళ్ళది ఆ పని కాదు. వాళ్ళు మంచిగా గ్లామర్ కాబట్టుకొని కాలు చేతులు ఫిజిక్ కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు చిరంజీవి గారు స్టైల్గా నడిస్తే కదా అమ్మమ్మ చిరంజీవి గారు స్టైల్గా నడిచారని క్లాప్స్ కొడుతున్నాం, ఆయన మంచిగా డ్యాన్స్లు వేస్తున్నారని మనం అంతా ఇచ్చేస్తాం. వీళ్ళందరినీ మేము కాపాడుకోవాలి కదా. ఏ దెబ్బ తగలకుంటే వాళ్ళు కాపాడుకుంటేనే వాళ్ళు మంచిగా సినిమాలు తీస్తుంటారు, అందరం పని చేస్తుంటాం. మరి ఆ హీరోలకే ఏదైనా కాలుకి దెబ్బ ఏదైనా తగిలితే రెస్ట్ తీసుకుంటే మేము ఎక్కడ పని చేస్తాం, అందరం కూర్చోవాలి ఇంట్లో. అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. సార్ రాజ్సభలో 100 మందికి రూప్ కట్టి ఫైట్ చేయించారు. చేశాను. సో అది ఎలా సార్ అది జరిగింది? 100 మెంబర్స్కి రూప్ అంటే చాలా పెద్ద ఫైట్. అది మైండ్ అంతే. ఇప్పుడు మాస్టర్స్ చెప్తారు, డైరెక్టర్ గారు చెప్తారు, మాస్టర్స్ ఇలా నాకు కావాలి నా కథలో ఇది అని. దానికి మాస్టర్స్ డిజైన్ చేస్తారు, ఇలా చెయ్యాలి ఇలా చెందాలని. దానికి మేము మాస్టర్ వెనకాల చేయగలగాలి. ఇప్పుడు నేను చేసాను కనుక ఆ షాట్ మొన్న చేసాం. అది అదే నేను చేయనంటే బాంబే నుంచో చెన్నై నుంచో రప్పి చేపించుకోవాలి. కానీ అంత సీన్ లేదు, ఎక్కడి నుంచో పిలిపించి చేపించుకునేది అంత లేదు. భగవంతుడు మనకు అంత మైండ్ ఇచ్చాడు. ఎనీ షాట్ ఎనీ టెక్నికల్ ఇప్పుడు వరకు చేసుకొని వచ్చాం. రామలక్ష్మణ్ మాస్టర్ దగ్గర ఆ వర్క్ చేయలేదు, ఈ వర్క్ చేయలేదు, ఇది రాలేదు, ఎక్కడి నుంచి తెప్పించాం, ఎక్కడి నుంచి రప్పించామని ఎప్పుడు లేదు. భగవంతుడి దయ వల్ల మనకు అంత బ్రెయిన్ ఇచ్చాడు. మా కాంబినేషన్లోని ఆ వర్క్ అలా నడుస్తుంది అంతే. ఎవ్వరికి ఏం కాకుండా 100 మందికి రూపు కట్టి చేసాం. ఒక్కరికి చిన్న గీత పడకుండా ఆ దేవుడిని దండం పెట్టుకొని చేసాం. ఎవ్వరికి ఏం కాలేదు, హ్యాపీ. చూశారు కదా మీరు ట్రైలర్లో షార్ట్ చూసాను సార్. ఆ ఒక్కటనే కాదు, అలాగే ఎన్నో షాట్లు ఎన్నెన్నో చేసుకొచ్చాం. సార్ యాజ్ ఏ అంటే స్టంట్ మాస్టర్స్గా స్టంట్స్ చేసేటప్పుడు కానీ ఫిలిమ్స్లో ఫైట్స్ చేసేటప్పుడు కానీ మీరు ఫస్ట్ ఈరోజు ఈ షూట్ ఉంది దీనికి వెళ్ళాలి అనేటప్పుడు ముందు అంటే మీ పూజ కానీ దండం పెట్టుకోవడం కానీ అంటే మీ ఫార్మాలిటీస్ ఎలా ఉంటాయి? ఉంటాయండి. ఫస్ట్ లొకేషన్లో రాగానే దేవుడిని దండం పెట్టుకొని ఆ హీరోతో ఒక డైరెక్టర్ గారు కథ చెప్తారు. అది మాస్టర్స్కి. మాస్టర్లు ఏమో మా మాస్టర్లు రామలక్ష్మణులు వేరే వాళ్ళు, వేరే వేరే ఎలా చేస్తారో నాకు అంత పెద్ద తెలీదు. రామలక్ష్మణ్ మాస్టర్లు మాటగా పొద్దున్నే వచ్చి కూర్చొని డైరెక్టర్ గారి దగ్గర ఆ కథ విని, ఫైట్లో కథ విని వీళ్ళు అక్కడ చైర్లు ఇద్దరు కూర్చొని ఫైటర్లందరిని కూర్చుని పెట్టి ఇది హీరో క్యారెక్టర్ ఇది ఉంటాయి కదా, కొంచెం ఫాస్ట్ పవర్ఫుల్లో లేకపోతే ఏదో అమాయకంగానో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి దాంట్లో, స్టైలిష్గానో లేకపోతే ఒక దేనిగానో ఒక ఉంటాయి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ కథ ప్రకారంగా మాస్టర్స్ మా అందరికీ స్టోరీ చెప్తారు. అంతేగాని వాళ్ళు స్టోరీ వాళ్ళలో పెట్టుకొని మీరు ఇచ్చేయండి అది చేయండి అనరు వాళ్ళు మాస్టర్స్. వాళ్ళ దగ్గర మేము నేర్చుకున్నది చాలా మంచి విషయం. అది ఎవరైనా చూస్తే ఏదో పిల్లలకి ట్యూషన్ చెప్తున్నారు అలా ఉంటుంది. ఎప్పుడైనా పొద్దున్న వచ్చాక మా దగ్గర మట్టుగా అందరు కూర్చుని పెట్టి వీళ్ళు ఫైట్ ఎవరైనా చూసారంటే బయట వాళ్ళు వీళ్ళు ఫైట్ చేస్తున్నారా లేకపోతే చదువుకుంటున్నారా అనుకుంటారు. మా టీం వర్క్ అలాగా, రామలక్ష్మణ్ మాస్టర్ టీం వర్క్ పొద్దున వచ్చి చెప్తారు. అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు ఫైటర్లోని బ్రెయిన్లో అది కూర్చుంటుంది. ఓహో హీరో ఇలా ఉంటాడా, ఈ పవర్ఫుల్ ఉంటుందా అని చెప్పి అప్పుడు ఇంకా కంపోజ్ స్టార్ట్ చేస్తాం. ఓ హీరో చాలా పవర్ఫుల్ కదా, ఇలా కొడితే బాగుంటుంది కదని అది ఒక్కొక్కరికి ఐడియా వచ్చి ఆ కంపోజ్ అనేది సక్సెస్ అనమాట. సూపర్ సార్. మహేష్ బాబు గారు కింద బెడ్స్ కానీ ఏమీ లేకుండా 2 floors నుంచి డైరెక్ట్గా ఫైట్, అది ఎలా సార్? అంటే భయపడలేదా మహేష్ బాబు గారు? లేదండి, భయపడలే. ఆయన రిస్క్ చేయడమే కాదు, మనం ఏమనుకుంటాం అంటే నేనే అనుకుంటాను. ఆ షర్ట్లోకి వెళ్ళగానే ఆయన కలర్ చూసి ఆయన్ని చూసి ఇంత వైట్గా ఉన్నారు, ఇంత క్లాస్గా ఉన్నారు, ఈయనేం మట్టిలో ఉంటాడు, ఈయన కంపరేర్ కొడితే ఇది అవుతాడేమో అనుకుంటాం. కానీ ఆయన ఫైట్లో దిగాక
మేము కంప్రైజర్ కొడతాం, దుమ్ము పోస్తాం, ఆ జుట్టులోనే మట్టి వేసేస్తాం. దాంట్లోనే పాపం కళ్ళు నలుపుకొని కళ్ళు బులుముకొని తీసుకొని ఫైట్ అనేది. ఇంక వేరే వాళ్ళంటే కొంతమంది తిడతారే, కానీ జుట్టులో ఏంది ఇలా అలా అంటారు. ఆయన అదేం ఉండదు. తిడతారేమో ఏమంటారేమో అనుకునేసరికి పాపం ఎవరిని ఏమన్నాడు. ఆ బిట్టు వచ్చినంత వరకు ఆ కళ్ళు దుడిచి కంటిలోకి మళ్ళీ మట్టి వెళ్తుంటుంది. కంపరేర్ కొడతాం కంటిలోకి. కొంతమంది హీరోలు అలా ఉంటారు, కొంతమంది కోప్పడతారు, కానీ కొంతమంది అసలు పట్టించుకోరు. అలాగే మహేష్ బాబు కూడా చాలా హార్డ్ వర్కర్. ఆయన దిగారంటే అది మట్టి ఉంది, ఇది ఉందా, అది ఉన్నది అంటారు. హార్డ్ వర్క్ చేస్తారు. బాలయ్య బాబు గారితో చేశారు సార్? ఇంకా బాలయ్య బాబు గారు మొన్న చేసామండి, జార్జియాలో చేసాం. ఆయన కోసం చెప్పాలి ఒకటి, ఫుల్ కూల్, బాగా చలి. మేమందరం జర్కినీలు గిరికినీళ్ళు అన్నీ వేసుకొని ఉన్నాం. ఆయనది ఏంది స్లీవ్లెస్ పాపం షూట్లో. పాపం ఆయనకి ఏంటంటే ఎంత ఎక్కడైనా ఏ హీరోకైనా గొడుగు పట్టడం మీరు అంటే మీకు తెలుసో లేదు నాకు తెలియదు. మేము సెట్లో చూస్తాం కనుక అంబ్రెలా అనేది ప్రతి హీరోకి పెడతారు. అది కామన్, ఎందుకంటే ఆ గ్లామర్ కాపాడుకోవాలి. అది ఒక అసిస్టెంట్ ఉంటారు, పట్టుకుంటారు. ఈయనకి ఎండ కావాలి, బాలకృష్ణ గారికి నీడంటే ఆయనకి అదొక రకంగా ఉంటుంది. ఫుల్ హీట్ ఉంటేనే ఎంతైనా వర్క్ చేస్తాడు ఆయన. మరి నేను అక్కడికి వెళ్ళాక అనుకున్నాను, ఈయనకేమో ఎండ కావాలంటాడు, ఇక్కడేం ఫుల్ చలి ఉన్నది, ఈ ఫైట్ ఎలా చేస్తాం అబ్బా అని చెప్పేసి నేను అనుకున్నా ఎలా చేస్తాడా అని. కానీ షూటింగ్లోకి వెళ్ళాక ఆయన చూస్తే స్లీవ్లెస్ ఇంతే ఉంది, చల్లని గాలి. మేము గ్లౌజులు జెర్కినీళ్ళు వేసుకొని ఉన్నాం. ఆయన ఏం లేదు, మామూలుగా ఉన్నాడు. నాకు సౌండ్ లేదు, అంత ఎండ కావాలి కదా, ఈయనేంది ఇలాగ ఉన్నాడు. గాలి చూస్తే చల్లగా వేస్తుంది. అయితే ఒక అక్కడ ఇది ఉంది, బండి మీద ఎక్కాలి, పెద్ద బస్సులో ఉంటుంది, దాని మీద ఎక్కి సీన్ చేయాలి. దాని మీద కూర్చుని పెట్టారు ఆయన్ని. గాలి ఓ అని గాలి వేస్తుంది. ఆ గాలికి మేమంతా కిందంతా ఇదైపోయి ఉన్నారు పాపం ఉన్నారు. ఆయన దాంట్లో మళ్ళీ ఇంకా కొంచెం గాలి కావాలని చెప్పి ఇది పౌడర్ వేసి మళ్ళీ కంపరేజర్. అయ్యో, ఆయనకి దండం పెట్టాలి, ఆయన మొండితనానికి. ఆయనకి చాలా అలా కొంతమంది ఉంటారండి, చేయరు. లేకపోతే హీటర్లు పెట్టుకొని ఆ క్యారెక్టర్ కావాలంటే ఏదైనా ఒక హీటర్ పెట్టడం లేకపోతే ఏదో చేయడం చేస్తారు. కానీ ఆయన మట్టుగా హీటర్ లేదు, ఏం లేదు. తర్వాత ఇంకొకటి, ఆయన ఇంత మేము పౌడర్లు వేసి కంపరేజర్లు పెట్టినా కూడా ఆ క్యారెక్టర్లో ఉంటారు. ఆయన ఇలా చూశారంటే ఆ కన్ను అనేది ఆర్పరు ఆయన. ఆ ఎంతసేపు షాట్ ఉందో అలాగే ఉంటాడు. మేము బయట ఉండి ఆ దుమ్ముకి మేము కళ్ళు ఇదవుతాయి, కానీ ఆయన ఆర్పడు. రికార్డ్ అండి, ఆయన చాలా హార్డ్ వర్కర్. ఆయన ఇప్పటికీ ఎవరికైనా పోటీయే, తగ్గేది లేదండి. అంతే బాలకృష్ణ గారు. సూపర్. మన రజనీకాంత్ గారితో ఏమైనా చేశారా సార్? దర్బార్ చేసాం. దర్బార్ ఒక సినిమా చేసాము. మాస్టర్లతో ఎలా ఉంటుందంటే మేము ప్రతి హీరోని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఎవరో వేరే మాస్టర్లు అంటే ఎలాగనేది నాకు తెలియదు, మా మాస్టర్లు అని చెప్తున్నా. ఆ హీరోని ఎంత పువ్వులా చూసుకుంటామంటే అంత పువ్వులా చూసుకుంటాం. అవి కొన్ని షాట్లు చేసేటప్పుడు రజనీకాంత్ గారు అన్నారు, ఏంది మాస్టర్ నన్ను పని చేయనివరా, ఫైట్ చేయనివరా మీరు అంటున్నారు. ఆయన ఎక్కడ ఫైట్ చేసేది ఏం లేదు. ఒక జారాలంటే ఆయనకు దానికి ఒక డిఫరెంట్గా ఒక సిస్టమ్. కొంచెం చిన్న దగ్గరాలంటే దానికి మళ్ళీ వేరే. ఆయన ఎక్కడ కూడా, నేను కూడా ఫైట్ చేసి అందులోని ఆయన చూసి చాలా ఫిదా అయిపోయారు. దర్బార్ ఫైట్లన్నీ చూసి ఆయనతో కూడా చాలా బాగా అనుభవం ఉన్నది. రజనీకాంత్ గారు. విజయ్ తలపతి గారు ఆయనతో చేయలేదండి. విజయ్ గారు చేశారు. సర్కార్ ఆయన ఫ్రీగా ఉంటారు, చాలా బాగుంటారు. మన ఇక్కడ సూర్య గారు అయితే మరి ఇంక తిరగలేదు ఆయన. ఫేవరెట్. అవునా? నేను వెళ్ళి ఆయన పెద్ద ఆర్టిస్ట్ కాదు అంతే, కానీ వెళ్ళి కాలు మొక్కిపోయాను. నా కోసం ఆల్రెడీ ఆయన నా వీడియోలు చూసి పరిచయం అయ్యి నా పని యొక్క వర్క్ అన్ని చూశారు ఆయన.
ఆ రోప్ షాట్లు కానీ ఎంతమందిని ఎత్తడం కానీ ఎక్కడ ఆయనకి వెయిట్ పడకుండా మేము చేయించడం అంతా చూస్తున్నాడు. చూసిన తర్వాత లాస్ట్ రోజు సరే నమస్కారం అని వస్తానంటే నువ్వు కాలు మొక్కొద్దన్నా, నువ్వు చాలా గొప్పవాడు అని చెప్పి నన్ను పట్టుకొని వాటేసి ఫోటోలు దిగారు. బా. మామూలు లేవు ఫొటోస్. ఆయన బట్టి కౌగులు ఇచ్చుకొని ఫోటో దిగి అందరు ఫైటర్స్ అందరికీ ఏమి ఇవ్వాలో కొంత అమౌంట్లు ఇచ్చి పంపించారు. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆ లాస్ట్ రోజు భోజనం పెట్టి మా పక్కనే కూర్చొని మాతో భోంచి లాస్ట్ రోజు వెళ్ళి చెప్పారు. సూపర్ ఆయన. సూర్య గారు. సో మళ్ళీ మన యంగ్స్టర్స్కి వస్తే విజయ్ దేవరకొండ గారు, వాళ్ళతో మనం చేయలేని. అప్పట్లో లేడీ యాక్టర్స్ అంటే యాక్ట్రెసెస్ ఫైట్ చేయాలి అంటే విజయశాంతి గారు అనేవాళ్ళు. సో ఇప్పుడు ఎవరైనా అలా లేడీ యాక్టర్స్తో ఎవరితో అయినా ఫైట్స్ చేసామండి. మాకు ఉన్నారు శృతి హాసన్ గారు. ఆమె మామూలు కాదు. నేను కనిపిస్తే మా కరాటే కింగ్ అంటాను నేను. మా కరాటే ఫైటర్ వచ్చిందంట. కానీ చాలా ఆమె చాలా స్టైలిష్, ఫ్లెక్సిబిలిటీ. అసలు ఆ ఫైట్ ఆ క్రాక్ సినిమాలో ఫైట్ చేశారండి. అవును. అది ట్విస్ట్ కొట్టి రోప్లే అన్ని కట్టుకొని ఎవరైనా రోప్ కడితే అది ఇది అంటారు కదా, ఏం లేదు. హార్నెస్ వేసుకొని ఒక మొగోళ్ళగా అన్ని ఆమె ఉండి హార్నెస్లు వేసి రోపులు కట్టుకొని ఆయన ఎంత అవలేలుగా చేస్తుందంటే ఆ చేసుల్లో ఒక స్టైలిష్ కూడా ఉంటుంది. అందుకే ఆమె కరాటే ఫైటర్ అంటాను నేను. మా స్టంట్ మ్యాన్ వచ్చింది అంటే నవ్వుతుంది. లేడీలో నాకు ఆమె ఒక్క ఆమె బాగా కనిపించింది. అంటే మేము చేయటం క్రాక్ సినిమాలో ఆమె ఫైట్ చేశారు. ఈ మధ్యకాలంలో లేడీ ఫైట్ మేము చేయలేదు, కానీ ఆమె వచ్చారు. ఆమె పర్ఫార్మెన్స్ మటు సూపర్. చాలా ఫ్రీగా ఉంటారు. వర్క్ మట్టుగా సూపర్. సార్ ఇంత ప్రాణాలకి రిస్క్ చేస్తారు కదా, సో అంత హైట్ స్టంట్స్ చేస్తూ ఉంటారు, ఫైట్స్ చేస్తూ ఉంటారు, చాలా దెబ్బలు తగులుతాయి, చాలా ప్రాబ్లం అవుతుంది. ఆ సిచ్యువేషన్ అక్కడ వరకు బాగుంటుంది, అందరూ చూస్తారు. ఫ్యామిలీ వరకు వచ్చేటప్పటికి వైఫ్ కానీ పిల్లలు కానీ అది ఎలా ఉంటుంది సార్? అని వాళ్ళు ఏం చెప్తుంటారు మీకు? ఇంట్లో వాళ్ళు ఇంత రిస్క్లే చేస్తుంటే ఎవరు ఒప్పుకుంటారండి? ఎవరు ఒప్పుకోరు. స్టార్టింగ్లో నేను చేస్తున్నానంటే మా ఇంట్లో మా మిస్సెస్ ఒప్పుకునేది కాదు. వద్దండి, చెయ్యొద్దు అవన్నీ ఎందుకు అని అంటే పరిస్థితి అలా ఉంది. చేయకపోతే ఆ చేసే కదా 4 పైసలు వస్తాయి, మనం తింటాం, 4 రోజులు పని లేకపోయినా ఉంటాం కదా. అది చేయదంటే వచ్చే పని మనం చేయకపోతే నేను కాకపోతే ఇంకొకరు చేయాలి కదా. ఎవరైనా చేయాలి. భగవంతుడు నాకు ఆ డేర్ ఇచ్చాడు, నాకు ఆ తెలివి ఇచ్చాడు, డేర్ ఇచ్చాడు. ఆ పనినే మాస్టర్ ఇచ్చే పనిని సక్సెస్ చేసే దమ్ము నాలో ఉన్నది. నాకు తెలుసు ఆ విషయం. అందుకే నువ్వేం కంగారు పడక, నీకేం కాదని చెప్పి ఆమెకి అలాగా చిన్న ఆమెకి నేర్పించాం. అంటే నేర్పడం అంటే ఆ మాటలతో చెప్పటం. ఒక్కొక్క కారు అలాగ లారీలు. ఇంకా రోజు చూసినాక ఇప్పుడు ఒక్కరోజు అంటే ఏదైనా కొత్తగా చేస్తే అమ్మో అనుకుంటాం. అది రోజు ఒక్కొక్కటి చేస్తుంటే అది పాతబడిపోయి ఓహో ఇంతేనా అంటారు. అలాగా ఈ కార్లు అలా చేస్తూ లారీలకి వెళ్ళా. ఈ లారీలు కూడా ఇంతేనా అని చెప్పి మామూలు క్యాజువల్ అయిపోయింది. కానీ క్యాజువల్ అయినా కూడా భయం ఇంట్లో. వద్దు ఇంకా చాలు, ఏం చేసావు ఇంకా నాకు చెయ్యొద్దని చెప్పిన నేను వినలే, మొన్నటి వరకు వినలే. కానీ ఒకరోజు నైట్ చిరంజీవి గారి ఫోన్, అదే జరిగిన ఇన్సిడెంట్కి చేసిన తర్వాత ఆయన మాట్లాడి ఆయన చెప్పారు, ఇంక అది చేయాలి, అంత చేసావు, ఇంక చాలు భద్ర అని చెప్తే మా ఇంట్లో మా మిస్సెస్తో కూడా మాట్లాడి నాకు చెప్పాను కదా ఎక్కడి నుంచి ఎక్కడ ఒక వైజాగ్లో ఉండి ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చి వాళ్ళు ఫోన్ చేయడం ఓ దేవుడు చేసినట్టుగా. నాకు చిరంజీవి గారు ఫోన్ చేస్తే నాకు ఓ దేవుడు ఫోన్ చేసినట్టుగా. అంతే, నాకు ఇంకా చాలు. నేనెవరు ఆయన ఫోన్ చేయడం ఏంది? మా ఇంట్లో మా మిస్సెస్ అందరు, మా పాప అందరు కలిపి వద్దు డాడీ సారే ఫోన్ చేశారు. సో అలాంటి సిచ్యువేషన్ దాంతో అంతా ఆగాం. ఇష్టం లేకపోతే ఇంకా చేసేవాళ్ళం. మొన్నటి వరకు చేస్తున్నాను కదా, చేశాను. ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా సార్ బయట రాగలిగారు? దేంట్లో నుంచి? చిరంజీవి గారు
ఆ రాత్రి అంతా నిద్ర లేదు నాకు. ఉమ్, నేను ఎవరు, చిరంజీవి గారి ఫోన్ అయింది కానీ ఆయన మనసుకి దండం పెట్టాలి. ఆయనకి ఎన్ని పనులు ఉంటాయి, ఎంత ఆలోచన చేస్తున్నారు. ఓ ఫైటర్ కోసం ఆలోచన అనేది మామూలు విషయం కాదు కదా, నా కోసం కాదు, ఎంతమంది కోసం ఆయన అలాగ ఆలోచిస్తున్నారు. అందుకే ఈరోజు భగవంతుడు ఆయన్ని మెగాస్టార్ చేశారంటే మామూలు విషయం కాదండి. ట్రూ. జనం నీ జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. ఆయన యొక్క అభిమానం నాకు ఎప్పుడు, నేను చనిపోయినంత వరకు ఆయన అభిమానం నా మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో అది ఎప్పటికీ ఉంటది ఈ జన్మ నాకు చాలా అంటున్నాను. చాలా హ్యాపీ అండి. సూపర్ సార్. మరి చాలా మంది హీరోస్ కి డూప్ క్యారెక్టర్స్ పెడుతూ ఉంటారు. సో అలా ఫ్రీక్వెంట్ గా డూప్స్ ఎలాంటి సిచ్యువేషన్స్ లో పెడుతూ ఉంటారు సార్? అంతే, చాలా మంది తెలియక ఈ డూబులే చేస్తున్నారు, హీరోలు ఏం చేస్తారు, డూబులే చేస్తున్నారు, హీరోలు చేయరు అని అంటున్నారు కదా, అది తప్పది. నేను ఇందాక ఒక మాట చెప్పాను, ఆ హీరోలు ఉంటేనే మేము అంతా పనిచేయాలి, వాళ్ళకి ఏమైనా అయితే మేము అందరం ఇంట్లోనే ఉండాలి. ఇప్పుడు ఒక స్టంట్లో చిన్నది దూకాలి ఏమా, ఇప్పుడు ఈ టేబుల్ నుంచి కిందకి దూకాలి. ఇప్పుడు వాళ్ళు దూకుతారు, దూకరని కాదు, ఈ దూకేటప్పుడు బాగా ఉన్నోడికైనా కాలు వెనకొచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడ దూకాక కాలు వెనుకుతుంది. మళ్ళీ ఆయన షూటింగ్ చేస్తాడా ఫైట్? అవును, ఈరోజు చేయలేడు కదా. ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు అంటే మేమంతా ఏం చేయాలి? మేము కూడా ఇంట్లోనే ఉండాలి. అందుకని అటువంటివన్నీ ఒక డూబుని పెట్టి ఇచ్చిన దూకడాలు ఏదైనా ఆయనకి ఎక్కడ ఇబ్బంది కలగలేని షాట్లన్నీ ఆ డూబులతో చేపిస్తారు, కనిపించలేని అన్నీ. అంతే తప్ప ఆయన ఏదో చేయలేడు, ఇది చేస్తారు డూబులు అనేది కాదు, అది తప్పది. నాకు తెలిసినంత మట్టుగా జరిగేది అదే. కానీ బయటికి తెలియదు కనుక డూబేశాడు, అంతా ఆయనే చేశాడు, వీళ్ళేం చేయలేదు అనేది తప్పు. అనగా విషయం ఇప్పుడు మీకు అర్థమైంది కదా. మరి హీరోని మేము కాపాడుకోవాలి కదా. షర్ట్లోకి వెళ్ళగానే మాస్టర్ ఎంత జాగ్రత్త చూసుకోవాలి, అమ్మో హీరోని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయనకి మా తరపు నుంచి ఆయనకి ఏమీ జరగకూడదు అనేది ఉండాలి. మేము ఒకసారి ఉదాహరణ చెప్తున్నాం, బాలకృష్ణ గారితో ఒక షూటింగ్ చేస్తున్నాం. ఆయన బైక్ మీద నుంచి ఇలా రొటేట్ అయ్యి అవ్వాలి, ఆ రూపులకి ఎట్లా లాగుతున్నాం, అక్కడి నుంచి ఆ బైక్లో నుంచి బాలకృష్ణ గారు పడిపోయారు కిందకి బైక్తో పాటు. ఆ రూపు లాగడంలోనే తేడా వచ్చి పడిపోతే మళ్ళీ బాలకృష్ణ గారికి ఇక్కడ కాలుకి దెబ్బ తగిలింది. ఆ షూటింగ్ ఆపుకొని వారం రోజులు తర్వాత మళ్ళీ షూటింగ్ చేసాం. అవన్నీ కాల్ షీట్లు, ఎంత ప్రాబ్లం, అది మాది కదా తప్పు. అది ఒక్కసారి అలా మాకు జరిగింది. మా మాస్టర్స్ ఇంకెప్పుడు ఇటువంటి జరగకూడదు, హీరోలు మన దగ్గర నుంచి చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడు ఏం జరిగింది, షూటింగ్ ఆగిపోయింది, అందరూ ఫుడ్ పోయిందా, అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం అది. అంతేగాని డూబులు వేసారు వాళ్ళు ఏం చేయలేక కాదు, చేస్తారు. చేసి ఏదైనా కాలు ఏదైనా బెనికిందంటే అందరి పని పోతుంది, అది మెయిన్. అందుకని మేమంతా హీరోలకి చాలా జాగ్రత్త చేసుకుంటున్నాం. ఎక్కడో ఇప్పుడు గుర్రం తోలాలి ఏమా, కెమెరా పెడతారు, అది కనిపించదు, అక్కడి నుంచి కనిపించదు, అది ఏదో వచ్చి పడతారు, ఏదైనా అవుతుంది, షూటింగ్ అయిపోతుంది, అది అవసరం లేదు కదా. అటువంటి దగ్గర ఆ డూబ్స్ అవి వాడటం అలా చేస్తారు. ప్రతి హీరోస్కి జరిగే విషయం అంతే తప్ప ఇంకేం లేదు. సార్ కొన్ని ఫిలిమ్స్లో మనం చూస్తుంటాం, రీసెంట్గా కమల్ హాసన్ గారి ఫిలింది చూసుకున్నట్టయితే ఏదో సమంగా ప్లేస్ చేయకపోవడం వల్ల ఆ ఫైట్ జరుగుతున్న సీక్వెన్సెస్లో అది పడి చాలామంది చనిపోవడం, అది కొన్ని మాస్టర్స్ అనేది వాళ్ళకి చెప్తారు ఇలా చేయాలని. అది కొన్ని అనుకోలేని జరుగుతాయమ్మా. అది మనం ఫలానా వాళ్ళు తప్పు అని మట్టుగా తప్పు ఉండబట్టే జరుగుతుంది, అది కాదంటలేదు. కానీ అది వాడి జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడు మొన్న ఫ్లైట్లో వెళ్ళి ఎంత 240 మంది చనిపోయారు. ఫ్లైట్ ఎగిరింది, దిగుతుంది, వస్తుంది అని తెలిసి మనం ఎక్కుతాం, చేస్తాం. మా పని కూడా అలాగే ఉంటుంది. మనం నమ్మకంగా పని చేస్తాం,
సడన్గా మనం అది చెప్పలేము. అది పలానా వాళ్ళు తప్పు అని మనం చెప్పడానికి లేదు. అది వారు కావాలని ఇప్పుడు ఆ 10 మందిని ఎంతమందినో ఒక లారీ లాగింది, అది మీరు చెప్పింది. లారీ లాక్కొని వెళ్ళాడు, కానీ అటు చూసుకోవాలి, ఒక మార్క్ వేయాలి, పచ్చాలు చూసుకోవాలి. మరి ఆ మార్క్ దాటాడు, తెగిపోయే వైర్లు, అలా అయింది. అలాగా కొన్ని నిర్లక్ష్యం జరుగుతుంటుంది. కావాలని చేసేది కాదు, అన్ఎక్స్పెక్టెడ్ జరుగుతుంటాయి కొన్ని. కాంతారా అసలు యాక్చువల్లీ 1 అనేది సూపర్ హిట్ అయింది. కాంతారా ఫైట్ కూడా, అంటే కాంతారా 1 చూసేటప్పుడు అందరూ అనుకున్నారు ఫైట్ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉండింది, అండ్ అసలు క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్, చాలా చాలా బ్యూటీగా ఉందని. సో ఇప్పుడు కాంతారా 2 అసలు స్టార్టింగ్ నుండి చూసుకున్నట్టయితే 4 మెంబర్స్ చనిపోవడం జరిగింది ఇప్పటికీ కూడా. ఆల్రెడీ మేము ఒక ఫైట్ చేసాము, అది కాంతారా 2లో. కాంతారా 2లో ఫైట్ చేసాం, అద్భుతంగా వచ్చింది. మిగతా ఫైట్లు కూడా మేమే చేయాలి. హీరో గారు కూడా చాలా మంచోళ్ళు. ఆయన నాకు మొన్న ఫోన్ చేశారు, వీడియో కాల్ చేసి మాట్లాడారు. మా ఇంట్లో వాళ్ళు కూడా మాట్లాడారు ఆయనతో. అయితే ఇప్పుడు వాళ్ళు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, మరి దాన్ని కొన్ని చెప్తున్నాను కదా, ఎవ్వరు కావాలని చేసేది ఉండదు, టైం అంతే. దాన్ని బట్టి జరుగుతాయి. కొన్ని నిర్లక్ష్యం వల్ల జరుగుతాయి, కొన్ని అనుకోకుండా జరుగుతాయి. అది స్పాట్లోకి వెళ్తే కానీ అది ఏందనేది మనకి తెలియదు. సార్ ఇప్పటి వరకు మీరు చాలామంది ఫైట్ మాస్టర్స్ అండ్ స్టంట్ మాస్టర్స్ ఉన్నారు కదా, అసలు చాలా డేంజరస్గా జరిగిన ఏమైనా కొన్ని ఇన్సిడెంట్స్, ప్రాణాలు కోల్పోవడం అలాంటివి జరిగే ఉండుంటాయి? తక్కువ, ఎక్కడో అక్కడక్కడ అంతే. నా విషయంలో ఒకటి జరిగింది, నా జీవితంలో ఒకటే. శాతకర్ణ అక్కడ జార్జియాలో చేస్తున్నాం, బాలకృష్ణ గారిది. ఒక గుర్రం తీసుకొచ్చి కెమెరా పెట్టారు, ఆ గుర్రానికి నేను చేసి చూపించాలి, అంటే కెమెరాకి చేసి చూపించాలి. ఆ జార్జియాలో ఏంటంటే పెద్ద పెద్ద కొండలు, ఆ కొండల్లో ఇప్పుడు ఇది కొండ అనుకో, ఇక్కడ ఇలా నుంచి డౌన్ ఉంటుంది, డెడ్ డౌన్ ఉంటుంది, కొన్ని 100 అడుగులు డౌన్ ఉంటుంది. వాళ్ళు క్యాజువల్గానే నడుస్తారు, వాళ్ళకి అది అలవాటు. అది మనకు భయం, అమ్మో ఇంతలోయే అంటాం, కానీ వాళ్ళు మామూలు క్యాజువల్గా ఉంటారు. కొంతమంది వాళ్ళు అక్కడ నుంచి ఉన్నారు, నాకు గుర్రం పెట్టి అక్కడ వచ్చి ఆపాలి, ట్రాక్ వేశారు ఇలా. సరే అని చెప్పి నేను గుర్రంతో ఫస్ట్ వాక్లో తీసుకెళ్ళాను, అక్కడి నుంచి ఎక్కి వచ్చామ్మా. ఎప్పుడేదో వస్తున్నాను, అది రేస్ గుర్రం, అది లోయ అక్కడ ఉన్నది, నేను ఇక్కడ నుంచి దాన్ని కంట్రోల్ చేస్తున్నాను. అదొక్కటి నేను నా జీవితంలో ఈ స్టంట్లోకి వచ్చాక అదొకటి జరిగింది. తర్వాత బాలకృష్ణ గారు వచ్చాక అప్పుడు ఆ లోకల్ వాళ్ళు అక్కడ పెట్టి ఎదురుగా, అప్పుడు బాలకృష్ణ గారు వచ్చారు, అక్కడే వచ్చారు. దాంట్లోనే ఆ లోయ దగ్గర అందరూ సపోర్ట్స్ ఉన్నారు, గుర్రం అటు వెళ్ళకుండా. శాతకర్ణకి జార్జియాలో స్టంట్ మాస్టర్స్ ది జాబ్ అనేది అంత ఈజీ కాదు, రిస్క్ ఉంటుంది, కంప్లీట్ రిస్క్. చాలా హుషారు ఉండాలి స్టంట్లో, చాలా హుషారు ఉండాలి. ఈ మాత్రం రిస్క్ చేసేటప్పుడు లేజినెస్ ఉంటే మట్టుగా కష్టం ఉంటుంది. సార్ మీ జనరేషన్కి ఇంత టెక్నికల్ లేదు, ఇంత టెక్నాలజీ లేదు. నా జనరేషన్ అంటే కనీసం ఇప్పుడు ఎంత 28 years అవుతుంది. 28 years సార్, అదేమైనా అప్పుడు లేదులేండి, ఇంత టెక్నాలజీ, ఇంత అప్గ్రేడెడ్ లేదు. ఇంత రోప్స్ కానీ ఇవి కానీ, ఇంత ఈ ఫైట్స్లో అప్పుడైతే, ఇప్పుడు చిరంజీవి గారు చేసే ఫైట్స్ ఎలా, చిరంజీవి గారు చేసే న్యాచురలే కదా వాళ్ళు. అవును అవును, అది పడడాలు, ఎగరడాలు, కింద పడ్డాలు, మీద పడ్డాలు అన్నీ. ఆ ట్రైన్ కింద రోపులు గీపులు లేకుండా ఆయన ఒరిజినల్గా చేయటం ఉంది కదా. అవును సార్, అవును. అంత కష్టపడబట్టే అందరికీ ఆ కష్టం విలువ వాళ్ళకి తెలుసు. ఇంత ప్రాణాలు రిస్క్ చేసే స్టంట్ మాస్టర్స్ యొక్క లైఫ్ కెరియర్ అనేది ఎప్పటికప్పుడు ఫైట్ లానే ఉంటుంది రియల్ లైఫ్లో. అవును కదా, పర్సనల్ లైఫ్లో ఫ్యామిలీతో మెసేజ్తో ఫైటింగ్స్ అనేవి తక్కువ ఉంటే, కానీ ఈ జాబ్ కెరియర్లో మాత్రం ఫైటింగ్ అనేది చాలా ప్రాణాలతో కూడా ఫైట్ చేస్తూ ఉండాలి. అంత రిస్కీ ఉన్నటువంటి జాబ్ ఇది. పోనీ సెలబ్రిటీగా ఫేమస్ అవుతాము, అందరికీ కనబడతామా అంటే అది కూడా కాదు. ఒక ఇష్టం, ఒక ఇష్టమైనటువంటి ఒక వృత్తి. ఇలాంటి వాళ్ళకి రెమ్యునరేషన్ ఎలా ఉంటుంది సార్? అది రిస్క్ అయినా కూడా, అంటే అది రిస్క్ అని మనకు తెలుసు, కానీ ఎవరికి ఎంత ఇవ్వాలి, ఏం చేయాలి అనేదే ఉంటుందమ్మా. అది ఏదో రిస్క్ చేసాడు, అది ఎక్కువ ఉండాలి,
ఇది ఏం చేయట్లేదు తక్కువ ఉండాలి అనేది ఏమి ఉండదు. వాడి పని అంతే. పాములు ఆడిచ్చినోడు పాములు ఆడేస్తాడు. అమ్మా ఇవి ఉంటాయి కదా కొన్ని, ఎన్నెన్నో రిస్కులు చేస్తుంటాడు. కోతులు ఆడిచ్చాడు కోతులు ఆడిస్తాడు. సర్కస్ షోడు సర్కస్ చేస్తుంటాడు. ఎవరిది వాళ్ళని. సరే ఇప్పుడైతే చెప్పరు కానీ స్టార్టింగ్లో సినిమా వచ్చిన అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి అనుకుందాం, పవన్ కళ్యాణ్ గారి ఫీలింగ్ స్టార్టింగ్లో మీరు తీసుకునే రెమ్యూనరేషన్ ఫస్ట్ అది కాల్ షీట్ అప్పుడు ఆ రోజుకి 1000 రూపాయలే అంత ఉండేదమ్మా. రోజుకి 1000 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు కాల్ షీట్ ఉందిలే, మాకు ఉంది 4000 అలా ఉంటుంది, 5000 వరకు వస్తుంది. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత టైంని మాకు ఇచ్చారు. ఎందుకంటే ఎప్పుడు ఏ ఫిలిము మీటింగ్స్ ది స్టోరీ వినడము, సో ఇదే జరుగుతూ ఉంటుంది బేసిక్గా కదా. అవును. సో హీరోని ఎలా చూసుకోవాలి, ఎలా కొత్తతనంగా ఫైట్ని స్టంట్ని ఎలా చేయాలి, సో ఈ దాంట్లోనే బిజీ ఉంటారు. అలాంటిది మాకు కూడా ఒక కొంచెం టైంనిచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మేమైతే మనస్ఫూర్తిగా ఏం కోరుకుంటున్నామంటే ఇంకా హెల్తీగా ఉండి ఇంకా 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 మంచి మంచి ఫిలిమ్స్లో సూపర్ హీరోస్ అందరికీ కూడా ఇలానే చెయ్యాలి. అండ్ ఇప్పుడు వస్తున్నటువంటి యంగర్ జనరేషన్ అందరికీ కూడా మంచిగా నేర్పించాలి, వాల్యూస్ నేర్పించాలి, వాళ్ళని కేరింగ్ ఇవన్నీ కూడా మీలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి నేర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా అమ్మా, తప్పకుండా. ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడే కష్టం మొన్నటి నుంచి మీరు నాకు బద్రీ చేసే కష్టాన్ని ఈరోజు మీరు బయట పెట్టారు, అందరికీ తెలుపుతున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరాలు కష్టపడే కష్టం అనేది నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ తల్లి. అండ్ మీ రియల్ నేమ్ ఒక్కసారి చెప్పేస్తారా మా అందరికి? నా పేరు వీరభద్రుడు. వీరభద్రుడు మన సింహాచలం దగ్గర. అయితే ఆ పేరుని ఏం చేశారంటే మా గురువుగారు రాజు మాస్టర్ గారు అన్నారు, వీరభద్రుడు ఎవడు పిలిచే బద్రిగా అని పిలిచేటవారు నన్ను. మాస్టర్ రాజు మాస్టర్ గారు మా గురుగారు. ఈ బద్రిగా అని పిలిచిన టైంలో బద్రీ సినిమా రిలీజ్ అయింది. ఇంకా ఇండస్ట్రీలు అంతా సింపుల్ అయిపోయింది కదా, ఆ బద్రీ అని ఈరోజు నా బద్రీ అయిపోయింది మొత్తం. బద్రీ సినిమా నుంచి వచ్చిన పేరు బద్రీ. దానికి ముందే రాజు గురుగారు రాజు మాస్టర్ గారు బద్రిగా అనేటోళ్ళు. అలాగా అని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.